స్టీల్ ప్లాంట్లో అమాయక కార్మికుల మరణాలకు బాధ్యత ఎవరిది? మెయింటెనెన్స్, భద్రతా చర్యలు మెరుగుపరచాలని కార్మికులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోనిది ఎవరు? పాత యంత్రాలను మార్చి కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని కోరినా స్పందించినది ఎవరు? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరితే నిర్లక్ష్యం చేసిందెవరు? ఇలాంటి అనేక ప్రశ్నలను అడుగుతున్న కార్మిక సంఘాల నేతలకు అవమానాలే తప్ప సమాధానాలు లభించడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ కార్మికుల కష్టాలు మరింత పెరిగాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా పాతబడిన యంత్ర సామాగ్రిని మార్చాలని యాజమాన్యాన్ని కోరుతున్నప్పటికీ చర్యలు తీసుకోలేదని కార్మికులు, ఉద్యోగులు అంటున్నారు. ఒకప్పుడు 20,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేసిన స్టీల్ ప్లాంట్లో వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడంతో పాటు పర్మనెంట్ ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించారని కార్మిక సంఘాల నేతలు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను భర్తీ చేయకపోవడంతో 10 మంది చేసే పనిని 3-4తో చేయిస్తున్నారని వారు మండిపడుతున్నారు. అందుకే అమాయకుల ప్రాణాలు అగ్నికి ఆహుతవుతున్నాయని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ లోని అనేక విభాగాలను విడివిడిగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోందని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహిస్తున్నారు. ఎన్నికల సమయంలో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని హామీ ఇచ్చిన నాయకులు ఆ హామీలను నిలబెట్టుకోలేదని, మోసం చేశారని కార్మికులు రగిలిపోతున్నారు. తమ సమస్యలను కలెక్టర్తో పాటు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని పాత యంత్రాల స్థానంలో కొత్త పరికరాల కొనుగోలుకు వినియోగించాలని సూచించినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదని చంద్రబాబు తీరును తప్పుపడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక విభాగంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, పలువురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. తాజా ప్రమాదం కూడా సరైన భద్రతా చర్యలు లేకపోవటం వల్లే జరిగిందని ఆరోపిస్తున్నారు. కార్మికులు కోరినట్లుగా సేఫ్టీ, సెక్యూరిటీ ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేసి ఉంటే 8 మంది కార్మికుల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చేదే కాదని వారు అంటున్నారు. ఈ మరణాలకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు కూడా అనేక అనుమానాలకు తావిస్తోందని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.